హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాజుతో పని మనిషి. రాజు హైదరాబాద్లో కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఊరుగాని ఊరు, షిఫ్టుల్లో పని. ఒక 2 రోజులు తిరిగి ఒక సింగిల్ రూమ్ అద్దెకు తీసుకున్నాడు. రోజు తెల్లవారుజామునే వెళ్ళడం, సాయంత్రానికల్లా రావడం, మరో నెల నైట్ డ్యూటీలు. ముందు కొన్ని రోజులు హోటళ్లలో తిన్నాడు, కానీ సరిపడక స్వంతంగా వంట చేసుకోవడం మొదలుపెట్టాడు. మార్నింగ్ డ్యూటీలు ఉన్నప్పుడు అంట్లు కడగడం ఇబ్బంది అయ్యేది. జీతం బాగానే ఉంది కాబట్టి ఒక పని మనిషిని పెట్టుకుంటే మంచిదనిపించింది. ఒకరోజు ఇంటి ఓనర్ దగ్గరికి వెళ్ళాడు, పని మనిషి సంగతి అడుగుదామని. ఇంటి ఓనర్కి చిన్న హోటల్ ఉంది. అతను ఉదయాన్నే వెళ్ళిపోతాడు. వాళ్ళ ఆవిడ ఇంట్లో ఉంది. ఆంటీ, ఒక పని మనిషి కావాలి అన్నాడు రాజు. ఏం పనికో అంది ఆమె నవ్వుతూ. ఆమె పేరు కామాక్షి. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటుంది. 30కి అటు ఇటు ఉంటుంది. కాస్త నిండుగా ఉంటుంది. ముందు అర్థం కాలేదు రాజుకి. కాసేపటికి అర్థమై అతను నవ్వాడు. అదే ఆంటీ, అంట్లు కడుక్కోవడం ఇబ్బంది అవుతుంది అందుకని అన్నాడు. సరే లేవయ్యా, నాకు తెలుసు, ఉండు, మా పని మనిషిని అడుగుతాను అంటూ మంగ అంటూ పిలిచింది. అమ్మ అని మంగ వచ్చింది. పేరుకి పని మనిషి, కానీ కాస్త మంచి బట్ట కడితే కామాక్షి చెల్లిలా ఉంటుంది. తెలుపు కాదు, నలుపు కాదు, పొడువు కాదు, పొట్టి కాదు, లావు కాదు, సన్నము కాదు, చాలా అందంగా కనిపిస్తుంది. ఏమే, ఈ బాబు తెలుసుగా, మన వెనక పోర్షన్లో ఉంటాడు. అంట్లు కడగడానికి కావాలట, చేస్తావా అని అడిగింది ఆంటీ. ఇక్కడ లేట్ అవుతుందిగా అమ్మా అంది మంగ. బాబు ప్రొద్దున్నే 4కే వెళ్తాడట. నువ్వు కాస్త ముందు వచ్చి అక్కడ చేసి ఇక్కడికి రా అంది ఆంటీ. అట్టాగే అమ్మ అంది మంగ. ఏమయ్యా, జీతం ఎంతిస్తావు అని రాజుని అడిగింది ఆంటీ. అది మీరే ఫిక్స్ చేయండి ఆంటీ అన్నాడు రాజు. సరేలే, ఒక 100 తీసుకోవే మంగ, ఒక్కడేగా అంది ఆంటీ మంగతో. మీ ఇష్టమమ్మా అంటూ లోపలికి వెళ్ళిపోయింది మంగ. ఏమయ్యా రాజు, కాఫీ తాగుతావా అని అడిగింది. వద్దు ఆంటీ, కాస్త తాగు, ఉండు తెస్తాను అని లోపలికి వెళ్ళింది ఆంటీ. వెళ్తుంటే ఆంటీ వెనుక వైపు చూశాడు రాజు. ఇంకా నైటీలో ఆంటీ చాలా అందంగా కనిపిస్తుంది. ఆంటీ నైటీని సర్దుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఆంటీ 2 కాఫీ కప్పులతో వచ్చింది. కాఫీ ఇచ్చి, ఏంటయ్యా సంగతులు అంటూ ఎదురుగా కూర్చుంది. అన్నీ మామూలే ఆంటీ, మాది రొటీన్ జాబ్ కదా, కొత్త సంగతులు ఏముంటాయి అన్న. నీకు పగలు బోరు కొడితే కాసేపు ఇక్కడికి వస్తూ ఉండు, నాకు కాస్త కంపెనీగా ఉంటుంది అంది ఆంటీ. అలాగే ఆంటీ అన్నాడు. రేపటి నుండి మార్నింగ్ డ్యూటీలు, మంగను రేపటి నుండే రమ్మనండి ఆంటీ అన్నాడు. సరే అంది ఆంటీ. రాజు వెళ్ళిపోయాడు. వేడిని ముగ్గులోకి దింపాలి అనుకుంది ఆంటీ. ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు వస్తే మేలుకో వచ్చింది రాజుకి. లేచి టైం చూస్తే 4:30కు అలారం పెట్టుకున్నాడు. 5ంటికి కంపెనీ బస్ ఎక్కాలి. అప్పుడు గుర్తుకు వచ్చింది, ఆంటీ మంగను పంపించిందని. లేచి తలుపు తీశాడు. మంగే. అంట్లు ఎక్కడ ఉన్నాయి అని అడిగి అటు ఇటు చూసింది మంగ. బెడ్లైట్ వెలుతురులో సరిగ్గా కనిపించడం లేదు. అదిగో అక్కడ అంటూ గదికి పక్కనే ఉన్న చిన్న కిచెన్ వైపు చూపించాడు రాజు. మంగ అటు వెళ్ళగానే మళ్ళీ పడుకున్నాడు. మంగ ఉన్న 4 అంట్లు కడిగేసి చేతులు తుడుచుకుంటూ ముందు గదిలోకి వచ్చింది. ఇప్పుడు అంతా కాస్త స్పష్టంగా కనిపిస్తుంది. అయ్యా, అయిపోయింది అంది. రాజు మత్తుగా పడుకున్నాడు. మళ్ళీ చెప్పింది. లేపి చెబుదామని దగ్గరికి వచ్చింది. రాజు వెల్లకిలా పడుకున్నాడు. రాజుకి చూస్తే మంగకు ఏదోలా అనిపించింది ఒళ్ళంతా. తన భర్త గుర్తుకు వచ్చాడు. పెళ్ళైన వారానికే తన భర్త దుబాయ్కి వెళ్ళాడు. వెళ్ళి 3 ఏళ్ళయింది. ఇంతవరకు ఏమీ లేదు. రాజుకి చూడగానే మంగకు ఒళ్ళంతా ఏదోలా అయ్యింది. రాజుని నెమ్మదిగా భుజం మీద తట్టి లేపింది. 4-5 సార్లు పిలిచాక గాని రాజుకి మేల్కొవ రాలేదు. మంగని చూసి సడన్గా లేచి కూర్చున్నాడు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. కాస్త స్థిమిత పడ్డాక, అయిపోయిందా అని అడిగాడు. ఏంటి అంది మంగ. అదే అంట్లు అన్నాడు రాజు. మసక వెలుతురులో మంగని సరిగ్గా చూడలేదు. రాజుని లేపడానికి మోకాళ్ళ మీద వంగింది కాబోలు. రాజుకి గుండె కొట్టుకోవడం మొదలైంది. మంగ అక్కడి నుండి కదలలేదు. రాజుకి ఏం చేయాలో తోచలేదు. మంగ నెమ్మదిగా రాజుపైకి వంగి రాజుని మళ్ళీ పడుకోబెట్టింది. రాజు అలాగే పడుకుండిపోయాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.